నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు దాంతోపాటు ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పల్లె రవి అన్న ఉన్నారు, మాట్లాడదాం. నమస్తేనా? నమస్తే అన్న. నిన్న చర్చకు సిద్ధం. గతంలో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో ఈ అంశం మీద ఒక ఇష్యూ లేవనెత్తినప్పుడు, ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు దమ్ముంటే చర్చకు రావాలి, అసెంబ్లీలో చర్చ పెడదాం ఇదే అంశం మీద అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మళ్ళీ ఈరోజు ఎందుకు నిన్న మీరు బయటికి రావాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఒక్కటి అర్థం చేసుకోండి, నిన్న ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణ కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. అటువంటిది ఒక తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడకుండా గొంతు నొక్కుతుంటే ఇక మౌనంగా ఉండాలనా? స్పీకర్ రూలింగ్ ఇచ్చి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మీరు విమర్శించొద్దు, మీరు కేవలం ప్రశ్నలు అడగాలని చెప్పేసి రూలింగ్ ఇవ్వడం అంటే ఇక ఏం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిజంగా ప్రతిపక్షాలకు గొంతు వినిపించడానికి, ప్రజల సమస్యలు మాట్లాడటానికి చట్టసభలే, అసెంబ్లీ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభలే వేదికలు. అధికార పక్షానికి చాలా వేదికలు ఉంటాయి, కానీ ప్రతిపక్షాలకి, అది ఏ పక్షమైనా ప్రతిపక్షాలకు, విపక్షాలకి చట్టసభలే వేదికలు అవకాశం ఉంటుంది. అటువంటి వేదికల్ని బహిష్కరించాల్సినటువంటిది, దూరంగా సభ నుంచి బహిష్కరించి సమావేశాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక ప్రధాన ప్రతిపక్షానికి వచ్చింది. అంటే సభ జరుగుతున్నటువంటి తీరుతెన్ను ఏ విధంగా ఉన్నది? సభ అనేది, శాసనసభ అనేది ఒక నాట్ ఓన్లీ శాసనసభ, ఏ చట్టసభ అయినా కూడా స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సభకు కస్టోడియన్గా వ్యవహరించాలి. ప్రతి సభ్యులు, అధికార పక్ష ప్రతిపక్ష సభ్యుల అందరికీ సమానంగా హక్కులు ఉంటాయి. శాసనసభ అంటే అధికార పక్ష సభ కాదు, సభ్యులందరి సభ. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రతినిధులైనటువంటి అందరికీ సమాన హక్కులు ఉంటాయి అక్కడ. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రి వాళ్ళు అధికార పక్ష సభ్యులు ఉండొచ్చు కాక, వాళ్ళకు ఉంటుంది ప్రభుత్వంలో. కానీ శాసనసభ అంటే ప్రభుత్వం కాదు. శాసనసభ అంటే 4 కోట్ల ప్రజల సభ అని అర్థము. ఆ సభకు స్పీకర్ గారు కస్టోడియను. స్పీకర్ గారు ప్రతి సభ్యులకి సమాన హక్కులు ఉంటాయి సభలో, శాసనసభలో. ఆ సభ్యుల హక్కులని కాపాడాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి స్పీకరు. కానీ స్పీకరే ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా, శాసనసభ వ్యవహారాలకు విరుద్ధంగా, నియమావళికి విరుద్ధంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దని చెప్పేసి రూలింగ్ ఇస్తే అధికార పక్షం సభ్యులకు సంబరంగా ఉండొచ్చు, మంత్రులకు సంబరంగా ఉండొచ్చు, వాళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళకు సంబరంగా ఉండవచ్చు కాక. కానీ ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఒకవైపున తెలంగాణ కృష్ణానదిని, మరోవైపున గోదావరి నదిని సీమాంధ్రకు, ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు దారాదత్తం చేస్తుంటే, నరేంద్ర మోడీకి, తమిళనాడుకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని మాట్లాడకుండా మీరు ముఖ్యమంత్రి గారు విషం కక్కినా, తప్పుడు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, ఎవరిని ఎంత కించపరిచినట్టు మాట్లాడినా మీరు మాత్రం మౌనమునులాగా, శాంతమూర్తుల్లాగా చప్పట్లు కొట్టి మీరు బాగా అద్భుతంగా ఓహో ఆహా అనాలని స్పీకర్ గారు రూలింగ్ ఇస్తే అక్కడ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ స్పీకర్ గారు కూడా వ్యవహరించాల్సింది తను నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, సభా నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి. దాన్ని పక్కకు పెట్టి కేవలం అధికార పక్షం చెప్పినట్టనే, అధికార పక్షం కనుసన్నల్లోనే సభను నడిపిస్తానంటే అది స్పీకర్ స్థానానికి అగౌరవము, అది మంచిది కాదు. అది తెలంగాణ సమాజానికి చెప్పడం కోసమే, తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా విడమర్చి చెప్పడం కోసమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాలని బహిష్కరించింది. మరి అదే జలాల మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన వచ్చిందా పూర్తి స్థాయిలో ఈ 2 ఏళ్ల గడిచిన కాలంలో అని అంటే ఏం చెప్తారు? సోదరా, మొన్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టింది.
ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన చెప్పిండు బచావత్ ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా లేకుండా పోయింది. ఆయనకు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ స్థాయిలో ఉన్నట్టు బచావత్ ట్రిబ్యునల్ 1969లో వేసింది. ఆ బచావత్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు, బతికి కూడా లేడు. ఇవాళ 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఇదే కృష్ణా వివాదాల ఉంటుంది, కేడబ్ల్యూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 బచావత్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రజేష్ కుమార్. ఇవాళ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రెండింటికి తేడా తెలియకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు. కాన్ఫిడెన్స్గా చాలా. అసలు ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? బచావత్ ట్రిబ్యునల్ 2004లో వచ్చిందని చెప్తా ఉన్నాడు. అదే కదా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. అబద్ధాన్ని కూడా దబాయించి చెప్తాడు, బెదిరించి చెప్తాడు. కాబట్టి నిజం అనుకుంటారు అందరు. కానీ అదే కదా బచావత్ అన్నాడు. బచావతే జీవించి కూడా లేడు ఆయన. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది, అదే అయిపోయింది. దానికి జూరాల శ్రీశైలం రెండింటిని మాట్లాడుతూ కృష్ణాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాటర్ సోర్స్ని, వాటర్ ఇంటేక్ పాయింట్ని శ్రీశైలం నుంచి జూరాల నుంచి శ్రీశైలంకు మార్చిండ్రు. అంతకుముందు మేము ఇచ్చినటువంటి దాన్ని చెప్పిండు. ఆ మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట చెప్పిండు ఆయన. ఏమని? అసలు వాటర్ పుష్కలంగా జూరాలకు పైగా ఉన్నది, వరదంతా వచ్చి జూరాల్లోనే కలుస్తుంది. జూరాల నుంచి దాటిన తర్వాత శ్రీశైలంకు మధ్యన ఎక్కడ కూడా ఇంకా వరద లేదు, అసలు ప్రవాహం లేదు, అక్కడ ఏమి లేదు, కొత్తగా వచ్చి చేరే వాటర్ ఏం లేదు అని చెప్పి, అదనంగా వచ్చి చేరే వాటర్ ఏం లేదు అని చెప్పారు. మరి అది ఆయన జ్ఞానం. మరి జ్ఞానం అంటమా అది, అజ్ఞానం అంటమా? ఇంకా మీకది ఇవ్వాలి. 3 సార్లు ప్రిపేర్ అయిందంట, ఐఏఎస్ అవుతుండేనంట. నిజంగానే ఈ ప్రిపరేషన్ ఆ చదువు మీద పెడితే ఇప్పటికి 3 సార్లు ఐఏఎస్ కొడుతుండేనంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 సార్లు కాదు, 5 సార్లు అన్నాడు. 5 సార్లు ఆయన దానికింత ఐఏఎస్ అవుతుండే అని చెప్పిండు. మరి ఆయనకేమర్థమైందో, ఆయన చెప్పింది ఈయనకేమర్థమైందో. జూరాలకి శ్రీశైలంకు మధ్యన తుంగభద్ర నది వచ్చి కలుస్తుంది. ఆ తుంగభద్ర నదిలో సంవత్సరానికి 400 నుంచి 600 టీఎంసీలు ఆ వర్షాలు పడినటువంటి వర్షపాతాన్ని బట్టి ఆధారంగా ఒక్కో సంవత్సరం ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా 400 టీఎంసీల వరదకి నీటికి తక్కువ కాకుండా వచ్చి శ్రీశైలంలో కలుస్తుంది, కృష్ణానదిలో కలుస్తుంది. అది శ్రీశైలం స్టోర్ అవుతుంది. అది జూరాల బ్యారేజ్, రిజర్వాయర్ కాదు, జూరాల బ్యారేజ్. దాని నీటి సామర్థ్యం 7 టీఎంసీలు. ఇవాల్టి నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. మరి 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటిది దాని నుంచి ఇప్పటికే 5.5 లక్షల ఎకరాలకి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్తో పాటు జూరాలకు కూడా సొంత ఆయకట్టు, ఇవన్నీ కలిపి 5.5 లక్షల ఎకరాలు ఉన్నది. మరి వాటర్ పుష్కలంగా అక్కడ ఉంటే ఆయన చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అద్భుత జ్ఞానం బాగా ఏదో మదనం చేసి మదించింది కదా. మరి ఉంటే మరి 5.5 లక్షల ఎకరాలకు మరి ఈ సంవత్సరం ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారా? వాటర్ పుష్కలంగా ఉందన్నారు కదా. మొత్తం అదే కాదు, అద్భుతంగా అసలు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలు బ్రహ్మాండంగా వరద ప్రవాహంతో పుష్కలంగా నీళ్ళు మళ్లించవచ్చు, సస్యశ్యామలం అవుతుంది అన్నారు. ఉమ్మడి జిల్లాలకు 12-15 లక్షల ఎకరాలకు పడుతుంది అన్నారు కదా. మరి 5.5 లక్షలకు అప్పటికి ఉన్నాయకటికే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు? నీరు పుష్కలంగా ఉంది కదా. తెలియనుకుండా ఎందుకు? అందుకే ఏది పడితే అది మాట్లాడదు. ముఖ్యమంత్రి స్థాయిలో కొంత విషయంతో, పరిజ్ఞానంతో లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలి. ఇవాళ ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వాటర్ సోర్స్ పాయింట్ని జూరాల దగ్గర నీటి అవైలబిలిటీ లేదు. జూరాలకు పైన ఒక్క ఆల్మట్టి, అప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్రంలో ప్రతి నీటి చుక్కని వదిలిపెట్టకుండా అక్కడ కట్టుకున్నారు. కర్ణాటక నారాయణపూర్ దాటిన తర్వాత మనకు వచ్చి చేరే కొత్తగా పెద్ద వాటర్ లేదు. ఒక్క భీమా ఉపనదిలో నుంచి వచ్చేటటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చే భీమా ఉపనది నుంచి వచ్చే నీళ్లు తప్ప జూరాలలో పెద్దగా అదనంగా చేరదు. ఆ వచ్చినటువంటి దానికి అప్పటికి 5.5 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఉన్నది. ఆ ఆయకట్టుకే సరిపోతలేదు నీళ్ళు. ఇంకెక్కడి నుంచి నీళ్ళు తెస్తారు? కిందికి వచ్చిన తర్వాత జూరాల దాటిన తర్వాత తుంగభద్ర నది వస్తుంది. చాలా వాగులు వంకలు వచ్చి
ఆ నదిలో కలుస్తాయి, కృష్ణా నదిలో కలుస్తాయి. దాంతో వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది. మళ్ళీ రెండవది శ్రీశైలం అన్నది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పవర్ జనరేషన్ ప్రాజెక్టుతో పాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 215 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నట్ట, 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి దాంట్లో జూరాలలో నీళ్లు పుష్కలంగా ఉన్నట్ట. ఆయన ఏదో తల తోక అని చెప్పేసి ఒకటి పెట్టిండు. అసలు ఆయన వాదనకే తల తోక లేదు. తల నుంచి వదిలేసి తోక నుంచి తీసుకుంటారు అని ఉంది కదా. ఆయన వాదనకే తల తోకలేదు. ఆయన వాదనే తల తోకలేని వాదన. వాటర్ పుష్కలంగా ఉన్నది. ఇక్కడ తుంగభద్ర వచ్చి కలుస్తుంది, అనేక వాగులు వచ్చి కలుస్తాయి, అనేక వంకలు వాగులు పాయలు వచ్చి కలిసి పుష్కలంగా ఉంటుంది. శ్రీశైలం నిండుగా ఉంటుంది. సంవత్సరం పొడుగున శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి తెలంగాణ హక్కుగా నీళ్ళని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నటువంటిది. అందుకే కేసీఆర్ గారు అక్కడి నుంచి, ఎందుకంటే 16-17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి అప్పటికే గోసపడుతున్నటువంటి ప్రాంతాలు, పక్కనే కృష్ణ పరవళ్ళు దొక్కుతున్నా కూడా కరువు కాటకాలతోటి వలసలతోటి ఫ్లోరైడ్ తోటి గోసపడుతున్నటువంటిది. 6 దశాబ్దాలుగా గోసపడినటువంటి మహబూబ్నగర్, నల్లగొండ, పశ్చిమ రంగారెడ్డి జిల్లా ప్రాంతాలని రైతాంగం సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వాటర్ పుష్కలంగా ఉన్నటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నార్లాపూర్ నుంచి సోర్స్ పాయింట్ని ఎన్నుకున్నారు. ఎనీ టైం వాటర్ని ఎత్తిపోసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అది వాస్తవము. అది కూడా లేకుండా తెలంగాణ నల్లమల్ల పులి బిడ్డట, పాలమూరు బిడ్డట, నల్లమల్ల నుంచి నడుచుకుంటూ వచ్చిండట. ఆ విషయం కూడా తెలియకుండా నాకు నేనే గొప్పోడిని, ఇంకా అది ఇది అని చెప్పేసి అబద్ధాలని దబాయించి చెప్పాలని చూస్తాడు. తెలంగాణ సమాజం మీ దబాయింలకు బెదిరేది లేదు. మీ దబాయించి ఎన్ని చెప్పాలనుకున్న తెలంగాణ సమాజం నీకంటే తెలివి కలది. నీటి చైతన్యం తెలుసు, కృష్ణా ఏందో తెలుసు, గోదావరి ఏందో తెలుసు, దాంట్లో ఆల్మట్టి ఏందో తెలుసు, కల్వకుర్తి ఏందో తెలుసు, అది అన్నీ తెలుసు. కాబట్టే నువ్వు ఒక్కటి తొండి మాట మాట్లాడితే 100 నిజాలని చెప్తారు తెలంగాణ సమాజం. ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళు, మనసు పెట్టి తెలంగాణ కోసం, తెలంగాణ నీళ్ళ కోసం తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం, ఆ నీటి వాటాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. మీరు తెలంగాణ నీళ్ళని అప్పనంగా నీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం, నీ బడే బాయి నరేంద్ర మోడీకి తమిళనాడు కోసము ఈ గోదావరి కృష్ణా జలాలని అప్పచెప్తామంటే గుడ్లు అప్పగించి చూడం. బరాబర్గా బరిబీసి కొట్లాడతాం. నిన్ను ప్రజల ముందు బరిబత్తలు నిలబెట్టి మీ నగ్న స్వరూపాన్ని, మీ చేసే మోసాన్ని, ద్రోహాన్ని తెలంగాణ సమాజానికి ప్రజాక్షేత్రంలో విడమర్చి చెప్తాం. రైట్గా ఆయన భాష విషయం మీద కొంత చర్చ నడిచిందన్న బాగా రీసెంట్గా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భం. తర్వాత కేసీఆర్ గారికి కరచాలనం చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని పరిణామాల తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు మారిండేమో అన్న సందేహంలో పడ్డారు ప్రజలందరూ కూడా. నిన్న కూడా మళ్ళా ఆయన పదజాలంతో విరుచుకోవడం చూసిరు మీరు కూడా. ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆగుతున్నాం, కానీ లేకపోతే నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతోని ప్రజలతోని కొట్టించి చంపేవాళ్ళం హరీష్ రావుని, కేసీఆర్ గారిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నేను అథారిటీతో చెప్తాను అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారన్న ఈ వ్యాఖ్యలు? ఇప్పుడే చెప్పినా కదా, ఏ అథారిటీతో చెప్పిండు. బచావత్కి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి తేడా తెలియదు. శ్రీశైలము జూరాల మధ్యన ఇంక ఏ నది తెలియదు ఆయనకు. ఆయన పాలమూరు బిడ్డ, పాలమూరు నుంచి నల్లమల నుంచి నడుచుకుంటూ వచ్చిండు. నల్లమలలో అనేక వాగులు వంకలు వచ్చేసి శ్రీశైలంలో కలుస్తాయనేది తెలియదు ఆయనకి. ఇంకా ఆయన అథారిటేటివ్గా మాట్లాడతాడు. ఆయన చేసేది అథారిటేటివ్గా బెదిరిస్తాడు, అథారిటేటివ్గా దబాయిస్తాడు, అంతకు తప్ప ఇంకా ఆయనకి ఏం తెలియదు. ఆయన మారుతాడు, మారిండి అనుకోవడము భ్రమ. ఆయనకు ఏమంటారు, గుణంలో ఉన్నది ఎక్కడ పోతుంది? ఆయన స్వభావరీత్యనే అహంకారి, స్వభావరీత్యనే ఆయన ఆ విధంగా ఉంటాడు. ఎట్లా మారుతుందండి? ఎట్లా మారుతుంది? తెలంగాణకు తెలుసు మీరు మారరు అని తెలుసు, మీరు మారరు అని తెలుసు. మీరు మారకుంటే ఎటువంటి వార్తలు పెట్టాలో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. ఇక ఎవరో భ్రమ పడితే మేమేం చేసేది లేదు. ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. తెలంగాణలో అసెంబ్లీ జరుగుతుంటే కూడా స్పీకరు 1 సైడ్ చేస్తూ ఉన్నారని చెప్పి బైకాట్ చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక తెలంగాణవాదిగా స్పీకర్ గారికి? బరాబర్గా తెలంగాణ సమాజంగా నేను ఒక ఉద్యమకారిని. మేము ఏమైనా తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం
తనలాడేటటువంటి వాళ్ళం, తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం. ఆ హక్కుల కోసం, తెలంగాణ స్వీయ అస్తిత్వం కోసం బరిగీసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. ఇవాళ మీరు తెలంగాణ ప్రయోజనాలని మీరు ఏదో రకంగా తాకట్టు పెడతామంటే, ఏదో రకంగా మీరు బలి పెడతామంటే, నలిపేస్తామంటే మౌనంగా ఉండలేం. మీరు అనుకున్నట్టుగా స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి కావచ్చు కాక మీరు రూలింగ్ ఇచ్చి మా గొంతు నెక్కాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ప్రజాక్షేత్రానికి మించినటువంటి సభ ఏది లేదు. ప్రజాక్షేత్రానికి మించినటువంటి సభ ఏం లేదు. చట్టసభ, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, శాసన మండలి అయినా ప్రజాక్షేత్రానికి లోబడే ఉండాల్సిందే. ప్రజాక్షేత్రానికి లోబడి పనిచేయాల్సిందే. అందుకే ఆ సభలే, ఆ చట్టసభే మా గొంతు చుక్కాలని చూస్తుంది కాబట్టి, తెలంగాణ ప్రజల హక్కుల ప్రయోజనాలను బలిపెట్టాలని చూస్తుంది కాబట్టి, అందుకే అక్కడి నుంచి నేరుగా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ప్రజాక్షేత్రంలోనే వీళ్ళు చేసేటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని ప్రజాక్షేత్రంలో ప్రజలకు విడమర్చి చెప్తాం. వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మా గొంతు మీరు చట్టసభలో నొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో మీకు రాజకీయంగా సమాధి కడతాం.